హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను మీ శ్రీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నువ్వుల లడ్డు చేసి చూపిద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన నువ్వుల లడ్డుకి కావాల్సిన ఐటమ్స్: నువ్వులు తెల్లవి కానీ నల్లవి కానీ ఏవైనా పర్వాలేదు. తెల్లవి తీసుకుంటున్నా నేను. ఏ గ్లాస్తో అయితే నువ్వులు తీసుకుంటామో అదే గ్లాస్తోనే బెల్లం తురుము తీసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి తురుము, ఇంకా నేను లడ్డులోకి కర్బూజా సీడ్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇవి కొన్ని తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే నువ్వుల్ని దూరగా వేయించేసుకుందాం. మాడిపోయేట్టు కాకుండా కొంచెం దూరగా వేయించేసుకొని చల్లారబెట్టేసుకుందాము. తర్వాత పౌడర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నువ్వులు ఏం చేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో నువ్వులు వేసేసుకొని వేయించేసుకుందాము. డ్రై రోస్ట్ చేస్తాను. నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయట్లేదు. ఇవి దూరగా వేయించేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంట దూరగా వేయించేస్తాము. నువ్వులు అయితే వేగిపోయాయి. మరీ ఎక్కువసేపు వేయించితే కనుక మాడిపోతాయి. అందుకని కొంచెం దూరగా వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇంకా ఆఫ్ వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారబెట్టేసుకున్నాము. చల్లారిన తర్వాత మిక్సీ వేసేద్దాం. నువ్వులు అయితే చల్లారిపోయాయి. ఫస్ట్ అయితే నువ్వుల్ని మిక్సీ వేసేద్దాము. నువ్వులు వేసిన తర్వాత దానికి సరిపడా ఒక గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ బెల్లం తీసేసుకొని రెండు కలిపి వేసేద్దాం. తర్వాత నువ్వులైతే వేసేసాను. ఆహా, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నువ్వుల ఫ్లేవరు చాలా బాగుంది. నువ్వులు వేసేసాను. ఇప్పుడు దానికి సరిపడా బెల్లం ఇది కూడా వేసేద్దాము. నువ్వులు బెల్లము మిక్సీ అయితే వేసేసాను. ఇలా వచ్చేసింది. ఇంక ఇప్పుడు దాంట్లోకి ఎండు కొబ్బరి తురుము. నేను నెయ్యిలో వేయించడం లేదు, ఎందుకంటే నువ్వుల్లో నూనె ఉంటుంది కదా, ఇంకా అందుకని ఇష్టం ఉండే వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ఈ కర్బూజా సీడ్స్ వేయించుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇలా పచ్చివే వేసేస్తున్నాను, ఎందుకంటే నువ్వుల్లో నూనె ఉంది కదా, ఇంకా మళ్ళీ నెయ్యి ఎందుకనేసి వేయట్లేదు. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుదాము. కలిపేసి ఉంటలు కట్టేసుకుందాం. లడ్లన్నీ ఉంటలు కట్టేశాను. ఒక గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ బెల్లంకి ఇన్ని లడ్లైనాయి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. నువ్వులు ఒక్కటే వేయించడము, ఇంకన్నీ మిక్సీ ఉంటే పౌడర్ చేయడమే. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్.